హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇవాళ బ్లౌజ్‌ని ఏ విధంగా కట్ చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఒక కస్టమర్ అయితే ఇచ్చారండి ఈ బ్లౌజ్ కుట్టమనేసి. ఆల్రెడీ ఈ బ్లౌజ్ లైనింగ్‌ని వాళ్ళు తడిపేసి ఇచ్చారండి. ఇక ఆలస్యం చేయకుండా బ్లౌజ్‌ని ఏ విధంగా కట్ చేయాలో చూసేద్దాం. ఈ బ్లౌజ్‌ని మీరు ఇంతకుముందు వీడియోస్‌లలో చాలాసార్లే చూసుంటారండి. ఈ కస్టమర్ నాకు ఎప్పుడూ కూడా రెగ్యులర్‌గా ఇస్తుంటారు. ఒకసారి కావాలంటే మన వీడియోలో చూడండి. ఈ బ్లౌజు చాలా కటింగ్‌లలోనైతే ఉంటుంది. ఇక లైనింగ్ క్లాత్‌ని ఇలా మిషన్ పైన వేసుకొని మనం బ్యాక్ పార్ట్‌ని కట్ చేసుకుందామండి. బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం ఇలా అంచులు పోగులేసినట్టు ఉన్నాయనేసి ఆ అంచులను అయితే కట్ చేసుకోవాలండి. ఇక బ్లౌజ్ బ్యాక్ పార్ట్‌ని ఏ విధంగా కట్ చేయాలో చూసేద్దాం. ఎప్పుడూ కూడా బ్లౌజు బ్యాక్ పార్ట్ కట్ చేయాలంటే ఇలా బ్యాక్ పార్ట్ యొక్క రెండు చివర్లు కూడా ఒక చోటుకి తీసుకొస్తే మనకి ఆ బ్యాక్ పార్ట్ యొక్క కప్ అనేది వస్తుందండి. ఇక మనం బ్యాక్ పార్ట్కి హెమ్మింగ్ చేస్తాం కదండి, నడుం బెల్ట్. ఆ నడుం బెల్ట్ వేయడం కోసం ఒక పావించు, అలాగే నెక్కి హెమ్మింగ్ చేయడం కోసం ఒక పావించు ఎక్స్ట్రా పెట్టేసి మార్కింగ్ అయితే చేసుకోవాలి. అలాగే లూజ్ కోసం అనేసి బ్లౌజు రెండు చివర్లు కూడా ఒక చోటుకి తెచ్చాం కదండి, అక్కడ ఉన్న దాని ప్రకారమే చూసుకోవాలి. ఈ బ్లౌజ్కి ఖర్చు అయితే సరిపోతుందండి, ఎక్స్ట్రా ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే బ్లౌజు సైడ్ కూడా సేమ్ ఆది బ్లౌజ్ ప్రకారమే పెట్టేసుకుందామండి. ఇక మనం బ్లౌజ్ పొడవుని చెక్ చేసుకుందాము. ఎప్పుడూ కూడా బ్లౌజ్ పొడవుని ఇలా షోల్డర్ దగ్గర నుంచి నడుం బెల్ట్ చివరి వరకు కూడా లాగకూడదండి. ఇలా స్ట్రైట్గా పట్టుకొని అయితే మనం పొడవు అనేది చెక్ చేసుకోవాలి. పావు తక్కువ 16 ఇంచులు అయితే ఉందండి. ఇలా బ్యాక్ పార్ట్ని కొలుచుకున్న తర్వాత అలాగే మనం చంక లూజ్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి. చంక లూజ్ చెక్ చేసుకోవాలంటే బ్యాక్ పార్ట్ని ఇలా తిరగలు తీసేసి స్ట్రైట్గా నీట్గా వచ్చేలాగా పెట్టుకోవాలండి. ఇలా టేప్ తోటి కొలుచుకుంటే మనకి 6.5 ఇంచులు అయితే వచ్చిందండి. అలాగే చంక రౌండ్ కోసం 1.5 ఇంచులతోటి మనకి మార్కింగ్ పెట్టుకోవడానికి అయితే అక్కడ క్లియర్గా అయితే అర్థమవుతుందండి. ఇక నెక్ కోసం అనేసి నేను 2.5 ఇంచులు పెట్టానండి. అలాగే బ్లౌజ్ పొడవు 16 ఇంచులు అని చెప్పాను కదా, పావు తక్కువ 16 మనం ఖర్చుతో కలిపేసి 16 ఇంచులు అయితే పెట్టేసుకోవాలండి. ఇక్కడ నెక్ కోసం 2 ఇంచులు అయితే మార్కింగ్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ వచ్చేసి 3 ఇంచులతోనైతే మార్కింగ్ చేసుకోవాలి. ఇక లూజు ఒకసారి మనం మొత్తం మార్కింగ్ పెట్టాం కదండి, టేప్ తోటి కొలుచుకుంటే 12 ఇంచులు అయితే వచ్చిందండి. సేమ్ 12 ఇంచులతోనైతే మార్కింగ్ అయితే చేసుకుందాము. అలాగే మన ఎదురుగా కూడా 16 ఇంచులు అనేది ఉండాలండి. ఖచ్చితంగా 16 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ అయితే చూసుకోవాలి. ఇప్పుడు మనకు ఎదురుగా కూడా ఆర్మ్ లూజ్ కోసం 6.5 ఇంచులతో మార్కింగ్ చేసుకోవాలండి. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి కూడా 6.5 ఇంచులు అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ చేసే టైంలో కరెక్ట్గా రాలేదండి, క్రాస్గా వచ్చిందనేసి చెక్ చేసుకున్నాను. ఇక దాన్ని కూడా స్ట్రైట్గా చేసుకున్నానండి. ఇలా 6.5 ఇంచులతో మార్కింగ్ అయితే చేసుకుందాము. ఇక నేను పెట్టిన స్కేల్ ఎక్కడో ఉందండి, అది దొరకలేదనేసి ఇలా టేప్తోనే లైన్స్ అయితే కొడుతున్నాను. ఆర్ము రౌండ్ కోసం ఇలా 1.5 ఇంచులతో మార్కింగ్ అయితే చేసుకోవాలి. అలాగే రౌండ్ కోసం కూడా నెక్ రౌండ్ కోసం 1 ఇంచు మార్కింగ్ చేసుకొని ఇలా రౌండ్గా మార్కింగ్ అయితే చేసుకోవాలండి. నేను ఎప్పుడు కూడా ఒకటే చెప్తాను, షోల్డర్ దగ్గర కరెక్ట్గా 2 ఇంచులతోనైతే మార్కింగ్ చేయొద్దండి. అలా చేస్తే కొద్దిమందికి షోల్డర్స్ అనేవి జారిపోతాయి. తర్వాత ఇలా చంక కూడా రౌండ్గా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి. ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక బ్యాక్ పార్ట్ కట్ చేయడం అయిపోయిన తర్వాత మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ కట్ చేసాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ లెఫ్ట్ సైడ్ అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ చివర్లు క్రాస్గా ఉన్నాయనేసి కట్ చేస్తున్నానండి. ఇలా స్ట్రైట్గా వచ్చేలాగా అయితే కట్ చేసుకోవాలి. తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని బ్లౌజు ఎంత పొడవు ఉందనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. మనం ఈ లైనింగ్ బ్లౌజ్కి నేను హెమ్మింగ్ చేయడం కోసం ఎక్కువగా మలవనండి, అందుకనేసి ఒక పావు ఇంచు ఎక్స్ట్రా మాత్రమే పెడుతున్నాను. బ్లౌజ్ మొత్తం ఎంత పొడవు ఉందో మార్కింగ్ చేసుకోవాలి. అలాగే డౌన్ కూడా మార్కింగ్ చేసుకోవాలండి. ఇక ఇప్పుడు టేప్ తీసుకొని బ్లౌజ్ మొత్తం ఎంత పొడవు ఉందో చెక్ చేసుకుందామండి. మనం ఎక్స్ట్రా పెట్టిన ఖర్చుతో కలిపేసి మనం కొలతలు అనేది తీసుకోవాలి. నాకు బ్లౌజ్ మొత్తం పొడవు వచ్చేసి 10 ఇంచులు అయితే ఉందండి. డౌన్ వచ్చేసి 3.5 ఇంచులతో మార్కింగ్ చేసుకోవాలి.
తర్వాత మనం హ్యాండ్ రౌండ్ తీయడం కోసం ఇక్కడ 10 ఇంచెస్తో మార్కు పెట్టాం కదా, అక్కడి నుంచి 2 ఇంచులు మార్కు పెట్టి ఇలా 2 ఇంచుల దగ్గర నుంచి మనం డౌన్ అవ్వాలండి. 10 ఇంచుల దగ్గర నుంచి కొద్దిగా క్రాస్ అవుతూ డౌన్ అయ్యి ఇలా మనం 3.5 ఇంచులతో మార్కింగ్ చేసాం కదండి, అక్కడ వరకు క్రాస్ అవుతూ రావాలండి. అప్పుడు హ్యాండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది. మనం 2 ఇంచులు మార్కింగ్ పెట్టిన దగ్గర నుంచి చివరి వరకు ఒక 1/2 ఇంచు క్రాస్ అయితే తీసుకోవాలండి. ఇలా క్రాస్ తీసేసి అక్కడ జాయింట్ ఉంది కదండి, ఆ జాయింట్ని కూడా కట్ చేసి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఉల్టా పల్టా తెలియడం కోసం మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక బ్లౌజు హ్యాండ్స్ అయితే కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ తోటి మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేయాలంటే ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ తోటే కట్ చేస్తాం కదా అండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాము. ఇలా ఈ క్లాత్ పైన క్రాస్గా పెట్టేసి సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే మార్కింగ్ అయితే చేసుకుందామండి. నెక్ తప్ప మిగిలిన పార్ట్ మొత్తం కూడా బ్యాక్ పార్ట్ లాగానే మార్కింగ్ చేసేసి ఈ బ్యాక్ పార్ట్ని అయితే తీసేద్దామండి. ఇప్పుడు ఒకసారి ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్కి ఉక్సుల పట్టి వైపు ఉండే నెక్ ఉంటుంది కదండి, ఆ నెక్తోనే మన నెక్ అనేది మార్కింగ్ అయితే చేసుకోవాలండి. ఎందుకంటే ఉక్సుల పట్టీతో చేస్తేనే మనకి నెక్ అనేది కరెక్ట్గా వస్తుందండి. కాజల పట్టీతోటి మనం ఎక్స్ట్రా క్లాత్ వేస్తాం కనుక నెక్ అనేది ఎక్కువైపోతుంది. అలాగే ఫ్రంట్ పార్ట్ పొడవు కూడా ఒకసారి ఇలా చెక్ చేసుకోవచ్చండి. షోల్డర్ దగ్గర నుంచి మనం డాట్ వేసిన చివరి వరకు ఇలా ఒకసారి స్ట్రైట్గా పట్టుకొని చూసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవు అనేది వస్తుందండి. ఇక ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలండి. నెక్ కూడా రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చంక వైపు మనం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా లోపలికని కట్ చేయాలండి. ఎందుకంటే మనం హ్యాండ్స్కి లో చంక అనేది తీసాం కదా, అందుకనేసి ఫ్రంట్ పార్ట్ కూడా లో చంక అనేది కంపల్సరీ తీయాలండి. లేదంటే తీయకపోతే మనకి ఫ్రంట్ బుట్టలు వచ్చినట్టుగా ఎత్తుకొని అయితే ఉంటాయండి. ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఒకసారి ఆది బ్లౌజ్ తీసుకొని నెక్ని అయితే ఒకసారి కొలుచుకుందామండి. ఇలా ఉక్సుల పట్టీతో నెక్ వరకు మనం షోల్డర్ మీద జాయింట్ వేస్తాం కదండి, అక్కడ వరకు చూసుకోవాలి. అలాగే ఉక్సుల పట్టీ అంటే మనం డాట్స్ వేసే వైపు కూడా బార్ అనేది చూసుకోవాలండి. ఖర్చు అంటే మనం డాట్స్ వేస్తాము, షేప్ బెల్ట్ వేయడానికి ఖర్చు రెండింటికి కూడా సరిపోతుందండి. మనం బ్యాక్ పార్ట్ కట్ చేసిన నెక్ ఉంటుంది కదా అండి, ఆ నెక్లోని క్లాత్ మనకి కాజల పట్టీకి అయితే సరిపోతుందండి. తర్వాత షేప్ బెల్ట్లోకి లైనింగ్ అయితే కట్ చేసుకుందామండి. ఇక ఇక్కడ ఉన్న ఈ క్లాత్ అయితే సరిపోతుందండి. అంటే కొద్దిగా అంచుల వైపు ఉండే క్లాత్ని మనం నడుం బెల్ట్ వేసుకోవడం కోసం అవసరం అవుతుందనేసి ఇలా నేనైతే కట్ చేస్తున్నానండి. పొడవు అయితే ఇది ఎక్కువగానే ఉంది, చూసుకొని కట్ చేసుకుంటే మనకు అంచుల వైపు క్లాత్ ఎక్స్ట్రా ఉంటుందనేసి నేనైతే ఇలా మార్కింగ్ అయితే చేశానండి. కొంచెం క్రాస్ అనేది ఉందండి, క్రాస్ లేకోకుండా స్ట్రైట్గా అయితే కట్ చేసుకోవాలండి. అలాగే షేప్ బెల్ట్ యొక్క పొడవు కూడా చూసుకోవాలండి. ఆ పొడవు ప్రకారమే మనం క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. తర్వాత షేప్ బెల్ట్ వచ్చేలాగా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని షేప్ బెల్ట్లను అయితే కట్ చేసుకుందాం. మనకి ఎప్పుడూ కూడా 2 షేప్ బెల్టులు అవసరం అవుతాయి కనుక రెండింటిని కట్ చేసుకోవాలండి. ఒకటైతే కట్ చేశాను, మిగిలిన క్లాత్లో మనం రెండోది కూడా కట్ చేసుకోవాలండి. కస్టమరు మీటర్ ముక్క తీసుకున్నారు కనుక ఖచ్చితంగా మనం సేమ్ అదే లైనింగ్ క్లాత్ని అయితే వేయాలండి. లేకపోతే కొద్దిమంది కస్టమర్స్ అయితే ఊరుకోరు, ఖచ్చితంగా వేయాలండి. ఒకవేళ సరిపోకపోతే ముక్కలు జాయింట్స్ అయినా వేసుకోవాలి, కానీ వేరే క్లాత్ అయితే వేయొద్దు. ఇలా రెండింటిని కట్ చేసుకోవాలి. ఇక అంచుల వైపు ఉండే క్లాత్తో మనం నడుం బెల్ట్ వేస్తామని చెప్పాం కదా అండి, దానికోసం కూడా కట్ చేసుకోవాలండి. ఇలా చూసారా, ఇది పొడవుగా ఉంది కదా అండి, ఇదైతే మనకి నడుం బెల్ట్కి అయితే సరిపోతుందండి. ఉక్సుల పట్టీకి కూడా కట్ చేసుకోవాలండి. ఇంకా ఇందులో హ్యాండ్స్కి జాయింట్ అయితే పడుతుందండి, ఆ హ్యాండ్స్ కూడా జాయింట్ కోసం క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. అలాగే హెమ్మింగ్ చేయటం కోసం నెక్కి క్రాస్ ముక్కల్ని అయితే తీసుకోవాలండి. ఈ క్లాత్లో ఏమేమి కావాలనేది నేను బ్లౌజు స్టిచ్ చేసేటప్పుడు చూసుకుంటానండి. కొంచెం నెక్ అనేది ముక్కలు తక్కువగా ఉన్నాయి, కుట్టే సమయంలోనైతే అడ్జస్ట్ చేసుకొని కుడతాను. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.